నుంచి కూడా మా పరిచయం చేసింది సాయి. ఇంకోటి ఏంటంటే కపిల హోటల్ ఆస్థాన డెకరేషన్ ఈయననే చేస్తాడు, మళ్ళీ వంశీ హోటల్ కూడా ఈయననే చేస్తాడు. సాయి అని చెప్పి చాలా మంచి అనుభవగల వ్యక్తి. మనం ఒకసారి లిస్ట్ ఇచ్చినామంటే మనం చూసుకోవాల్సిన లేదు, అన్నీ తీసుకొచ్చేస్తాడు. మనం మళ్ళీ నెక్స్ట్ టైంకి ఆయనకు రిపీట్ చేయాలని అవసరం లేదు. చాలా మంచి నమ్రతని చూడగానే ఎంత ఎంత మంచి ఉన్నాడు చూడండి. సాయిని గౌరవించుకోవడం బాధ్యత. ఒకసారి సాయి నంబర్ కూడా మన సేవలు మన వాళ్ళ సేవలు మన వాళ్ళు తీసుకుంటే పెంచుకుంటారు. ఎవరికైనా గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓ ఛత్రపతి హనుమాన్జీ మహారాజ్ की जय. నిన్ను చూడగా నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహమే నీరు ప్రసాదం, నా ప్రాణము నీ ఉపకారం, నా ప్రాణమే నీ ఉపకారం. నిన్ను చూడగా నేనుండగలనా, మనసన్నది నీ ధ్యానలోనే, తను ఉన్నది నీ సేవలోనే, మనసన్నది నీ ధ్యానలోనే, తను ఉన్నది నీ సేవలోనే. ప్రతి నోటా నీ చరణనామం, నా నోటే నీ మధురగానం, నా నోటే నీ మధురగానం. నిన్ను చూడగా నేనుండగలనా, ఆ బ్రహ్మకు నేరున పడనా, వ్రత రాశాడు నిన్ను చూడగా, ఆ బ్రహ్మకు నేరున పడనా, వ్రత రాశాడు నిన్ను చూడగా. కనిపించే దైవాల తల్లిదండ్రులే జన్మనిచ్చాడు ఈనాటి ఫలము, జన్మనిచ్చాడు ఈనాటి ఫలము. నిన్ను చూడగా నేనుండగలనా, ఈ ఇహ ముందు ఈ దుష్ట కోరికలు ఇక రాకుండా నీవు చూడవా, ఈ ఇహ ముందు ఈ దుష్ట కోరికలు ఇక రాకుండా నీవు చూడవా. ఈ జనమంతా నిన్ను కొలిచే సేవించుమయ్యా, ఇక మరు జన్మ నాకివ్వకయ్యా, ఇక మరు జన్మ నాకివ్వకయ్యా. నిన్ను చూడగా నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహమే నీరు ప్రసాదం, నా ప్రాణమే నీ ఉపకారం, నా ప్రాణమే నీ ఉపకారం. ఇంతమంది మనం అభిమానంగా వచ్చినామంటే ఆయన వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం అనేది అందరిలో ఉన్నప్పుడు కానీ, సపరేట్గా ఉన్నప్పుడు కానీ, సింగిల్గా ఉన్నప్పుడు కానీ ఒకే రకంగా ఉండటమే గొప్ప. ఆయన మనసు మంచిది. ఇటువంటి కార్యక్రమం ఎవరు చేయలేదు. చేసినందుకు ఇంతమంది వచ్చినామంటే ఆయన వ్యక్తిత్వమైన కారణం, ఆయన బిహేవియర్, ఆయన కలవడం అంతా లక్కీ. మా అల్లుడు గారు మంచి ఫైట్ ఇప్పటికీ అన్ని సూపర్గా జరుగుతుంది, ఇంకా సూపర్గా జరగాలి. ఆయన గురించి ఏం చెప్పేది అది అందరికి తెలుసు కాబట్టి ఫైన్ అంతా ఫైన్. ఎనీవే అందరికి గ్రేట్, మా మామ గ్రేట్. ఫ్యూచర్లో మన 28 తర్వాత మన పిల్లలు ఎలా ఉంటారు ఏంది ఎవరికి తెలియదు. ఏ బిజినెస్ ఉన్నా చిన్నది కానీ పెద్దది కానీ మనకు హిందూస్కి ఇచ్చేటట్టు ఎలాంటిదైనా సరే, అది చిన్న చీపిరి కట్ట నుంచి అది ఎంత పెద్ద అయినా సరే హిందూస్కి ఇచ్చి మనలో కొద్దిగా పైకి ఎదిగేటట్టు కొద్దిగా సపోర్ట్ చేద్దాం. మీకు ఒకటి చెప్పాలి, నేను ఎప్పుడైతే మ్యారేజ్ వర్క్ స్టార్ట్ అయిందో మొన్నటి వరకు మా ఇల్లు పని నడిచింది, మొత్తం పనులు కూడా హిందువులకి ఇచ్చింది.
వేరే వాళ్ళకి ఇవ్వాలి. నా ప్రతి డబ్బు ఇందుకే పోవాలనే సిస్టమ్ పెట్టుకున్నాను. తప్పని పరిస్థితులు నెక్ ఆఫ్ ది మూమెంట్ అంటారు, చివరి క్షణంకి తప్పది అన్నప్పుడు వాళ్ళకి. సో ఏంటంటే మన దగ్గర కూడా ఒక మైనస్ ఉంది. మన వర్కర్స్ టైం సమయపాలన ఒకే ఒక పూల షాప్ ఉన్నది, మీరు ఎక్కడికి 7 గంటలు పక్క దుకాణం కంటే ఎక్కువ రెడీ. మనం ఎంత సాయం చేద్దామన్నా వాళ్ళు చెయ్యరు. సో మీరు కూడా మీతో అయినంత మట్టుకు హిందూ సోదరులకు ఇచ్చే ప్రయత్నం చేయాలి. గట్టి ఒకసారి జై శ్రీరామ్ అని చెప్పిన. నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే ఇంతమంది ఒక పిలుపుతో వచ్చారంటే ఆయన మీద ఎంత అభిమానం ఆప్యాయత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి, అతను అందరి మీద ప్రేమ, ఆప్యాయత, అటెన్షన్ అది ఉండడం అనేది ఎంత గొప్ప విషయము. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడాలి. ఇంతమంది పెళ్లి 300 మ్యారేజెస్ సెటిల్ చేశారంటే చూడండి ఎంతో గొప్ప విషయం. అది ఎన్ని జన్మల పుణ్యమో ఇది. 300 మంది పెళ్లిళ్ళు చేయించారంటే అందుకే నాకు ఎంతో సంతోషంగా ఉంది. మావాడు అంటే ఈ మధ్య నేను ఈ గ్రూప్లో కలిసాను, కానీ మాకు పాత పరిచయమే, బంధుత్వము. ఇలా అందరం కూడా ఐకమత్యంగా ఉండి కోఆపరేట్ చేసుకుంటే సార్ ఇందాక చెప్పినట్టు ఈవెంట్ మేనేజర్ కానీ, డెకరేషన్ కానీ, ఫోటోగ్రాఫర్ కానీ, మేమంతా కోఆపరేట్ చేస్తాము. మా ఇళ్ళలో ఏదైనా ఇప్పుడు మాకు కూడా అమ్మాయి ఉంది, పెళ్లి ఉంది, అంటే ఒకరికని కాదు అందరికీ ఎవరైతే ఫంక్షన్స్ ఉంటాయో కోఆపరేషన్ కానీ, పుట్టినరోజు కానీ, నేను డెఫినెట్గా మన వాళ్ళకి హిందువులకి ఇస్తాము, వాళ్ళకే మేము అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తున్నాను. కానీ ఇంతమంది ప్రేమను పొందడం అనేది శ్రీనివాస్ గారి అదృష్టం. చాలా చాలా వెరీ లక్కీ. పిలవగానే ఇంతమంది వచ్చేసి సభను విజయవంతం చేశారు. థ్యాంక్ యూ. ఎవరైనా మన వాళ్ళకు ఎటువంటి సహాయం కావాలనుకుంటే కూడా కావాలంటే వాళ్ళకి ఇంటికి వచ్చి కానీ మన దగ్గర కానీ అందరం కలిసి కానీ చేయడానికి సంసిద్ధంగా ఉంటాం. ఆరోగ్యం బాగుంది, ఎవరు పిలుస్తారా అనేది చూస్తున్నాం. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే కొంతమంది డబ్బు ఇవ్వచ్చు, కొంతమంది టైం ఇవ్వచ్చు, కొంతమంది ఇంకేదైనా ఇవ్వచ్చు. కాకపోతే మనం టైం ఇవ్వడానికి మనం సంసిద్ధంగా ఉన్నాం. ఇంతకుముందు చెప్పినాం సార్ ఒకటి ఇప్పుడు ఎక్కడైనా క్యాటరింగ్ చేసి 5 లక్షలు 6 లక్షలు అవుతుంది, మనం చేయించుకుంటే 2 లక్షలు అవుతుంది అని. కాకపోతే అక్కడ ఏంటి, మ్యాన్ పవర్ కావాలి. ఒక్కరు కాదు, ఒక 2, 3, 4 ఇప్పుడు తనకు ఉండి మేము ఉన్నాం, బయట నీ పని నువ్వు చూసుకో, మా పని మేము చూసుకుంటాం అని అన్నాం అనుకోండి. ఒక 4 ఒక్క రోజులో ఉంటే చాలు, అవి 4 లక్షలు మిగుతాయి. 6 లక్షలు దేనికన్నా ఉపయోగపడతాయి కదా తనకి. అంటే అట్లా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మన వాళ్ళకు మనం సాయం చేయడానికి ఖచ్చితంగా ముందుంటాం. కనీసం ఎక్కడెక్కడో లేకున్నా ఒక గ్రూప్ ముందుకు వచ్చింది. ఇప్పుడే మా విలాజ్ చెప్పాడు కదా ఇంజన్ అని. ఓకే, ఈ ఇంజన్ దగ్గర ఒక 60 మంది ఉన్నాం అనుకోండి. ఈ 60 మందిని ఎటువంటి సాయం అయినా మంచి కానీ, ఇంకా నన్ను అడిగితే మంచి కంటే ఇంకా చెడుకు ఇవాళ రేపు పక్కపడి 4 మోస్తోళ్ళకి కనిపిస్తలేదు. లాస్ట్ పరిస్థితి ఎట్లా వస్తుందంటే 4 కూడా కైకిలోళ్ళని పిలుచుకొని మోసుకునే పరిస్థితి వస్తుంది. అంటే అట్లా కాకుండా కనీసం ఉన్నాం అంటే అందరికీ టైం ఇవ్వాలని. ఇప్పుడు నాకు టైం ఉంది కాబట్టి అందరు టైం ఇస్తారని నేను అంటలేను. 60 మందిలో కనీసం 10 మంది టైం ఇచ్చినాం అనుకోండి, అట్లా కొంచెం వాళ్ళకి అక్కడ మోరల్ సపోర్ట్ ఇచ్చినారు. అంటే మంచిగా కానీ చెడు కానీ దేనికైనా కానీ అట్లా మరి అందరు కోఆపరేషన్ చేస్తారని అనుకుంటా ఉన్నాను. నా పేరు కరికెల్లి రవీందర్, రిటైర్డ్ పీజీ హెడ్ మాస్టర్. థ్యాంక్ యూ. ఒకటి వైశ్య కమ్యూనిటీకి ఒక గ్రూప్ చేసిన, అలా సుమారు 350 మందిది నేను సెట్ చేసిన. బట్ మన లిస్టుకి మాత్రం 280 మెంబర్స్ వరకు ఇచ్చింది. కొందరు ఇయ్యరు, అన్న తిన్నాను అట్లా పెట్టాలంటే సరే నాకే చేసేది, వాళ్ళ సంతోషం మనకు ముఖ్యం. మనం అడ్వైజ్ చేసేది లేదు, మనకు వచ్చేది. సో దైవలీలు ఎట్లుంటాయంటే నేను ఎంతో మందికి చేసిన, మా స్నేహితుల ద్వారా కావాలనుకున్న ఆయన ద్వారానే అయింది. ఇది చాలా సంతోషమైన విషయం. సో ప్రేమ్ గారిని గౌరవించుకుంటున్నాం. మీరు సపోర్ట్ ఉంటాడు తెలుసు. ఇట్లా ఎదిగిండో, నామగడ్డనే ఎదిగిండు, ఇలా మంచి స్థాయికి వచ్చిండు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కష్టపడి పైకి వచ్చి చాలా పైకి వచ్చిండు. చప్పటి ఊటాలు మీరు చాలా
సో పెళ్ళి అనగానే నేను ఒక 4-5 అనుకున్నా, అందులో వీడు ఒకడు. వీళ్ళకి ఏం పని చెప్పినా అంటే కట్నాలు వచ్చిన ఫ్యామిలీ సేఫ్గా చూడండి అని చెప్పి. లాస్ట్ టైం పెద్దబ్బాయి మ్యారేజ్లో మా 2 బ్యాగులు పోయినాయి సార్, 2 కట్నాల బ్యాగులు పోయినాయి. ఆల్రెడీ వీళ్ళు 2 ఉన్నారు. ఏ మనిషి అయినా నీళ్ళు తాగడానికి మీరు వచ్చిందనుకో కలవడానికి వస్తారు, ఆ గ్యాప్లో వెళ్ళిపోయి. సో చాలా చాలా సేవ చేసిండు నాకు. నేను ఇప్పుడు ఏ రాత్రి పిలిచినా వచ్చిండు, ఏ పగలు పిలిచినా వచ్చిండు. నారాయణ గారిని, నరేందర్ను గౌరవించుకోవడం నా సాంప్రదాయం. ఒకసారి పట్టుకోండి, చాలా పట్టుకోండి అన్న వేసినట్టు. 2 తీస్తున్నా కదా, ఓకే రైట్. ఈ మా స్నేహం మా ప్రాణమున్నంత వరకు కొనసాగాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ప్రారంభంలో మనతో ఉంటారు, 19 వస్తారు. స్నేహితులను మనం సెలక్షన్ చేసుకోవాలి, కానీ పంపించేది దేవుడు. మంచి స్నేహితుడు దొరికినోడు చాలా అదృష్టం. థ్యాంక్ యూ కొంచెం ఇప్పటికి ఇలానే ఉన్నాం. చివరి శ్వాస ఒక కొండెక్కి దిగినంత ఆనందంగా ఉంటుంది. మళ్ళీ ఏమైనా సామాన్ చెప్తే కూడా తీసుకొస్తాను, కొబ్బరి అవన్నీ చెప్పినా తీసుకొచ్చిండు. ఇట్స్ రియల్లీ గ్రేట్, చాలా గ్రేట్ అనిపించింది. చాలా తక్కువ మంది ఉంటారు ఇలాంటివి, చాలా చాలా తక్కువ ఉంటారు. మళ్ళీ ప్రేమ్ కుమార్ చాలా క్లోజ్ ఫ్రెండ్ అంటారు. తర్వాత మా పీసీ అన్నకు స్వయాన బావమారు. ఇంతమందితో ఆనందం పంచుకుంటున్నాం. శ్రీధర్ చాలా ధన్యవాదాలు, చాలా చాలా ధన్యవాదాలు. ఫస్ట్ ఫ్లోర్ కాన్ఫిడెన్స్ రాదు. అందరినా కూడా నాకు మధ్యలో ఫస్ట్లో పరిచయం మాస్టర్ చేసుకుంటాం, మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ గ్రూపులు చేసుకుంటాం, మళ్ళీ కలిసినాం. చాలా మంచి మనస్తత్వం, ఏం చెప్పినా ఆనందంగా చేస్తాడు. మా మ్యారేజ్లో చాలా సేవలు చేసిన అందుకు గాను మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చెప్పినందుకు కాదు, మాకు ఆ ఛాన్స్ ఇస్తే నేను చాలా సంతోషపడుతున్నా. ఎందుకంటే సొంత వాళ్ళు కూడా ఇవ్వరు, మన అనుకొని మాకు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు ఎప్పుడు ఇట్లా అది ఛాన్స్ ఇవ్వాలని నేను కోరుకున్నాను. వినయానికి నిదర్శనం. గాజులపేట 2 times 1 time కార్పొరేటర్లకు కూడా పోటీ చేశారు బీజేపీకి. ఒక రహస్యం చెప్పాలో చెప్పదో తెలియదు, మీ అనుమతి తీసుకొని చెప్తాను. మన యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారికి ఒక రోజు పడుకొని పోయి పార్టీ మీటింగ్ వచ్చినాము. అంటే అంత మంచి కార్యకర్త బీజేపీ. మా పాత సిద్ధి వినాయక్ అపార్ట్మెంట్ నుంచి అనుబంధం, ఒకటే ఫ్లోర్లో ఉంటాం. ఈయన ఉన్నాకనే నేను చాలా సంతోషం. మొన్న రమ్మనంగానే వచ్చి ఏ పనున్నా చేస్తామన్నా నాకు ఎంత ఆనందం అంటే చెప్పరాని ఆనందం. ఆనందాన్ని ఏ విధంగా వ్యక్తం చేయాలని ఈరోజు నేను సన్మానించదలుచుకున్నాను. కార్యాలు తీసుకున్నా కానీ, ఏ ఫంక్షన్ తీసుకున్నా, ఏదైనా కానీ ఆయన మాకు స్ఫూర్తిగా, అంటే ఇలా చేస్తే మీకు ఇలా సక్సెస్ అవుతారు, ఇలా చేస్తే ఇలా అవుతారు అనేది కొన్ని విషయాలలో కూడా నాకు చెప్పడం జరిగింది. ఆ విషయాలు కూడా సక్సెస్ అయినాయి. మళ్ళీ మనం మ్యారేజ్ అయినప్పుడు మా బాబు మ్యారేజ్ ఉన్నదంటే నేను అన్న మేము ఎన్ని వేళగా ఇది రాత్రి కానీ మేము వస్తాం, వర్క్ చేస్తాం, మీరు చెప్పండి ఏ పనులైనా మేము చేస్తామన్నా అని చెప్పేసి చెప్పిన. అదేవిధంగా మేము కూడా అన్న సహకరించినాం. అన్న కూడా మాకు ఈరోజు అదే స్ఫూర్తితో ఈరోజు సన్మానం. కానీ ఈ సన్మానం అనేది కాదు, మనం అందరం కలిసి చేయాలి. ప్రతి ఒక్కరి మనసులో ఎలా ఉండాలంటే మనం ఒక ఐక్యత ఉంటాం. అధ్యక్షుడు, వైశ్య సేవా సంఘం అధ్యక్షుడు, మెయిన్ సంఘం లేదన్నది పాత్ర. మళ్ళా బాసర్లో సత్ర స్థాపకుడు మన రైట్ అన్న ప్లీజ్.
రవీందర్ గారు ఈ గ్రూపులలోనే నాకు పరిచయం, కానీ చాలా పాత స్నేహితులు లెక్క అయిపోయింది. ఏదైనా చదువుతో చెప్పొచ్చు, చెప్తే కాదన్నాడు. అంత మంచి మనసున్న మనిషి నాకు స్నేహితుడు కావడం అదృష్టం. ఇది నాడి ద్వారానే నాకు క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు. గత 15 సంవత్సరాలు అయిన ప్రెసిడెంట్ అయిన సెక్రటరీ ఎల్లమ్మ ఉంటారు వైశ్య సేవ సంఘం. ఒకసారి చప్పట్లు కొట్టాలి. ఎందుకంటున్నా అంటే మన జనజీవనంలో మన పని మనం చేసుకుంటూ సంఘం కోసం పనిచేస్తుంది. టైం ఇచ్చుడంటే గ్రేట్. ఇప్పుడు ఈ మీటింగ్ రమ్మని చాలా మందికి చెప్పిన అన్న నాకు టైం లేదు అంటున్నారు. జీవితం అనేది చాలా పోతూనే ఉంటుంది. ఇవాళ వచ్చింది రేపు రాదు. ప్రతిదానికి డబ్బులకే కాదు, ప్రతిదానికి విలువ ఇవ్వాలనేది నా ఫిలాసఫీ. ఈరోజు మనం ఈ ఆనందాన్ని పంచుకున్నాం. రేపు మనం ఎవరమ్మన్నా రమ్మంటారు సార్, నేను ఒక దగ్గర ఉంటాను, నువ్వు ఒక దగ్గర ఉంటాను, అన్న ఒక దగ్గర ఉంటాడు. ఏంటంటే ప్రతిదీ కూడా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే షార్ట్ జీవితం మనం అనుకుంటాం మస్తు పెద్ద ఉందనుకుంటాం. వెరీ షార్ట్, చాలా షార్ట్ జీవితం అనేది. చిన్నది. మనతో అయినంత సమాజ సేవ చేయాలి. ఒకటే పాలసీ, మనతో అయితే మంచి చేయాలి, లేకుంటే లేదు. సైలెంట్ ఉండాలి. మనకు తెలియదు. అన్నాన్ని గౌరవించుకోవడం మన సాంప్రదాయం. అన్నా అందరికీ నమస్తే. అందుకేనండి ఇప్పుడు మీ అందరికీ సన్మానం చేస్తున్నాడు, కానీ అసలు యాక్చువల్లీ మనమే చేయాలని. ఇంత ఎవరైనా సరే మనం ఒక సంబంధం కలుపుకోవాలంటే ఏమైంది, ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కానీ మగపిల్లలు ఉన్న వాళ్ళు కానీ తెలుస్తుంది ఎంత కష్టమైతుంది. ఒక ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కానీ తిరగటం కానీ ఏ సేవ లేకుండా ఆయన చేస్తున్నాడంటే చాలా గ్రేట్. మన ఇట్లనే ఇంకా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. నా అక్కడి నుంచి చిన్న సన్మానం అంతే. నేను ఒక చిన్న శాలతో సన్మానించాలని అనుకుంటున్నాను. అంతే అన్నా. జై శ్రీరామ్. ఇదంతా కూడా శ్రీనివాసుని భిక్ష. నా ప్రతి క్షణం శ్రీనివాసుని భిక్ష. ప్రతిరోజు ఆయన భిక్షతో ధన్యవాదాలు అందరికీ. కూడిన్నది పతి చూడి కునుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడిన్నది పతి చూడి కునుతనాచారి శోభానే 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 శోభానే. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు తలపలోక మాతయట దయమని మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు కలపలోక మాతయట దయమరి మరుదు. జలజ నివాసినియట చలదనమే మరుదు. జలజ నివాసినియట చలదనమే మరుదు. కొలది వీర ఈ చూడి కుడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది పతి చూడి కుడుతనాచారి శోభానే 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 శోభానే. అమర వందితయట అంటే మహిమలే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమర వందితయట అంటే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తాను వచ్చి పెళ్ళాడు. తమితో శ్రీ వెంకటేశు తాను వచ్చి పెళ్ళాడు. కుమార వయస్సు ఈ చూడి కుడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది
పతి చూడి కొడుతనాచారి శోభానే 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 కే మరుదు కాముని కలియట చక్కదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని కలియట చక్కదనాలకే మరుదు సోమునితో ముట్టువట సొంపుడు సోమునితో ముట్టువట సొంపు కలకే మరుదు కోమలాన్ని ఈ చూడి కుడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ ఊరున్నది పతి చూడి కుడుతనాచారి